ఆపాపా. ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. అలాగేనండి. అతని సింహాచలం అంటే. సింహాచలం గారు, దయచేసి మా బావగారిని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకండి. ఇదిగోండి, ఈ నగలు మీ దగ్గర ఉంచండి. డబ్బు సర్దుబాటు కాగానే డబ్బిచ్చి మళ్ళీ వీటిని వెనక్కి తీసుకుపోతాం. వీటిని నేను తీసుకోవటం, మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవటం తర్వాత ముందు నగలేంటి, ఒరిజినలా కాదా అది కదా నేను తెలుసుకోవాలి. అనుమానం ఉంటే చెక్ చేసుకోండి. నాకుండే బెస్ట్ క్వాలిటీనే అనుమానం. మీ బావగార్లా బ్లైండ్గా జనాన్ని నమ్మేసే మంచితనం అనే బ్యాడ్ క్యారెక్టరైజేషన్ నా దగ్గర లేదమ్మా. తప్పుగా అనుకోవద్దు, నాకు డబ్బే ముఖ్యం. అందుకే మిమ్మల్ని బ్రతిమాలి నమ్మించే శక్తి లేకే ఈ నగలు తీసుకొచ్చాం. గిల్టేం కాదు, గోల్డే. ఎంత వస్తుందేంటి ఇది అమ్మితే? అది వాటి విలువ కొన్ని కోట్లకు ఏమాత్రం తగ్గదండి. వాటిని మాత్రం అమ్మకండి. మరి దీనికి వడ్డీ సంగతి ఏంటి? ఒక వారం టైం ఇవ్వండి, కట్టేస్తాం. వారమా? చూద్దాం, కానీ అంతకు మించి నేను టైం ఇవ్వను. వెళ్ళండి. ఇంటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉండటం అస్సలేం బాలేదు. ఏదో ఒక సేమ్ క్రియేట్ చేయకపోతే మనం ఎలా సర్వైవ్ అవుతాం ఇక్కడ?
ఈ ముద్దు సీన్తో ఇంట్లో ఇంకా ముచ్చబట్టలే. ఏం లేకపోతే ఇదంతా ఎందుకు మాట్లాడుతుండో? ఏదో డ్రామాలు ఆడకుండా అదేందో చెప్పు ముందు. అబ్బా అంటే అది ఇందాక నేను పని మీద బయటికి పోయినప్పుడు అది జరిగి ఉండాలి. నువ్వు చెప్పేదంత నిజమా? అవును మే. లేదు లేదు మేడం, ఉత్తినే ఏదో చెప్తా ఉండా. ఏయ్, నువ్వు ఎంత ప్రదర్శన చేసినా నేను విన్నది అబద్ధమో నిజమో నాకు అర్థమైపోతుందిలే. ఈ మాట నేను చెప్పుండానని ఎవరితో అనుభవకండమ్మా, ఇంట్లో గొడవలైపోతాయి. నీకు దండం పెడతానమ్మా. గొడవలు పెట్టడమే కదా నా తక్షణ కర్తవ్యం. మంచి కంటెంట్ దొరికింది. దీన్ని నా స్టైల్లో వాడకపోతే ఎలా? వాడతా. ఈ ఆయుధాన్ని సరైన సమయంలోనే వాడతా.